నమస్తే. 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో 4వది స్వామిమలై టెంపుల్. స్వామిమలై టెంపుల్ తంజావూరు కుంభకోణం దగ్గర ఉంది. స్వామిమలై గుడి గురించి ముఖ్యంగా విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుంది. అందుకే ఎవరైనా గాత్రం కావాలన్నా, మంచి వాచస్పతి కావాలన్నా, మంచి పొలిటీషియన్ కావాలన్నా, మంచి స్పీచ్ రావాలన్నా, వాక్ దోషాలు పోవాలన్నా, ఏదైనా టెంపుల్ ఉంది మన భారతదేశంలో అంటే మొత్తం మీద ఈ స్వామిమలై టెంపుల్ మాత్రమే. ప్రతి ఒక్కరికి ఉపయోగమే. పిల్లలకు చదువుల్లో 80-90% తెచ్చుకుంటారు. కానీ ఉద్యోగానికి వెళ్ళాలంటే ఉద్యోగం ఇంటర్వ్యూ వాళ్ళు సక్సెస్ చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేరంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ప్రతి దశలో ప్రతి వ్యక్తికి అవసరం. మీరు నేర్చుకున్నది సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతున్నారంటే ప్రతి ఒక్కరూ విద్యార్థి అయినా, వ్యాపారి అయినా, ఎవరైనా సరే ఆ ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అప్రూవ్ కావాలి అంటే ఏకైక టెంపుల్ ఏదైనా ఉంది అంటే ఈ స్వామిమలై టెంపుల్. ఇక్కడ స్వామి దగ్గరకు మీరు వెళ్ళాలనుకుంటే 60 మెట్లు ఎక్కాలి. 60 మెట్లని మనం 60 సంవత్సరాల జీవితంలా భక్తులు భావిస్తారు. ప్రతి మెట్లు ఎక్కిపోవడం వల్ల మీరు ఏ సంవత్సరంలో ఉన్నారో, మీ వయసు ఎంతో, ఆ వయసుకు సంబంధించిన దోషం పరిహారం అవుతుంది. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క సంవత్సరం అన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ స్వామివారిని చేరతారు. స్వామివారు అభిషేక ప్రియుడు. గర్భాలయంలో శక్తి మొత్తం గురుశక్తి. ఆటోమేటిక్గా విగ్రహాన్ని నిమిషం చూస్తే ఆ ఎనర్జీ ప్రతి ఒక్కరి శరీరంలో ప్రసారం అవుతుంది. మరొక విషయం, ఇక్కడ ఎవరికి అయినా సరే ఆరోగ్యం బాగాలేదు అంటే మన దేహంలో 108 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారు అష్టోత్తరం శతమానం చెప్పేటప్పుడు 108, 108 అని ఉంటాయి. ఎందుకంటే మన శరీరంలో ఉన్న 108 శక్తి కేంద్రాలు. ఈ శక్తి కేంద్రాల్లో ఏ శక్తి కేంద్రం ఇన్యాక్టివో, ఏ శక్తి కేంద్రం యాక్టివ్గా ఉందో తెలియదు. అప్పుడు 108 దీపాలు వెలిగిస్తారు. సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ఏ వ్యక్తికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి పేరు మీద 108 దీపాలు వెలిగించగలిగితే ఒక్కొక్క దీపం ఒక్కొక్క శక్తి కేంద్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. చదువుకు సంబంధించి కూడా విద్యార్థులు ఇలా దీపాలు వెలిగిస్తే మంచిది. ఒకరు విద్యార్చన పూజ చేయించుకుంటే చాలా మంచిది. రాగానే గురుగ్రహ దోషం శాంతి, బుధగ్రహ దోషం శాంతి 2 జరుగుతాయి. థ్యాంక్ యూ.